విభేదాలు లేని కమ్మనైన వంటకం మన పచ్చడి. ధనికుల ఇంట్లో అతిథిగా, మధ్యతరగతి వారికి అభిమానిగా, పేదవారి ప్రేమకు బానిసై వారి ఆకలి మంటను తీరుస్తుంది మన పచ్చడి. అలాంటి టేస్టీ వెరైటీ పచ్చళ్ళని మనకు తయారు చేసి చూపిస్తుంది మన చట్పట్. ఈరోజు చట్పట్లో మనకి చాలా రుచికరమైన పచ్చడి తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు రెడీగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ గారు, బాగున్నారా? బాగున్నాను. వెల్కమ్ టు చట్పట్. థ్యాంక్ యూ. ఈరోజు చట్పట్ లో మాకు ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? మామూలుగా టమాటా పచ్చడి తినుంటారు, అవును, చుక్కకూర పచ్చడి తినుంటారు. ఇవాళ ఆ రెండు కలిపి చుక్కకూర టమాటో పచ్చడి. వావ్, ఆకుకూరతో ఏది చేసుకున్నా కూడా అది అమృతం లాంటిది మన శరీరానికి కదా. ఎన్నో పోషక విలువలు ఉంటాయంట ఆకుకూరలో. అందులో చుక్కకూర కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది, మన గోంగూర పచ్చడి లాగా వస్తుంది అనమాట. సో ఈ టమాటో కూడా కలిపితే రెండు కలిపి కొంచెం పులుపు ఎక్కువ వస్తుంది. దానికి సరిపడా కారం వేసుకొని తింటే ఆహా కదా. సో మరి చుక్కకూర టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? తప్పకుండా. చుక్కకూర టమోటా పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చుక్కకూర, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నిమ్మకాయ, ధనియాలు, నువ్వులు, నూనె, టమోటా ముక్కలు. మరి సుమిత్ర గారు, చుక్కకూర టమోటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము. ముందుగా ఏం చేయాలి చెప్పండి. ముందు మనం పోపు వేయించి పక్కన పెట్టేసుకున్నాం. పోపు చల్లారాలి కదా, సో అందుకని ముందు పోపు వేసేసి పక్కన పెట్టేస్తాము. మనకి పైగా ఈ సీజన్ లో ఆకుకూరలు చాలా మంచివి దొరుకుతున్నాయి, ఫ్రెష్ కదా. అవును. సో మాక్సిమం వెరైటీస్ మన ఆకుకూరలతో చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ప్లస్ ఈ చుక్కకూర మనం టమాటా కలుపుతున్నాం కాబట్టి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది అన్నంలో కలుపుకోవచ్చు, బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ గా ఉంటుంది మేడం. మన పుదీనా చట్నీ రాసుకున్నట్టుగానే ఇది కూడా రాసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, ఎప్పుడైనా శాండ్విచ్ సడన్ గా చేయాలనుకుంటే ఇంట్లో చుక్కకూర పుదీనా పచ్చడితో చక్కగా అటు ఇటు రాసేసి స్లైసెస్ కి అలా కూడా తినొచ్చు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మనం ముందుగా తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేస్తాము. మామూలుగా పచ్చడికి కావాల్సినట్టుగా మినపప్పు ఒక 1 స్పూన్. ఓకే, తాలింపును కూడా మీరు నూరేస్తారా దీనిలో? అంటే యాక్చువల్ గా ఇది మన గోంగూర పచ్చడి మాదిరిగానే పోపు ఎక్కువ నూరుకుంటే కూడా బాగుంటుంది. మీకు పోపు ఎక్కువ వేయాలంటే కొంచెం మినపప్పు. నేను మీ స్టైల్ పచ్చడిలో చూసాను పోపు నూరేస్తారు. అవును, ఒక టేస్ట్. అవును. ఓకే, అంటే మెయిన్ మనకి ఇది మసాలా లాగా ఇదే వాడతాం అన్నమాట. సో ఇది వేరేగా, ఇది వేరు. మెంతులు ఉరికే వేసాము అన్నట్టుగానే అంతే శాస్త్రానికి. ముందు మినపప్పు, ఆవాలు, తర్వాత కొద్దిగా మెంతులు వేసాము, ఒక 4. అది వేగుతున్నప్పుడు అది కొంచెం వేగంగానే మన ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. ఇది చుక్కకూర పులుపు ఎక్కువ ఉంటుంది, మనం చెప్పాను కదా. చుక్కకూర పులుపు ఎక్కువ ఉంటుంది, టమాటో కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. అందుకని మనం వాడేటువంటి దానిలో కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకుంటే దానికి సరిపడా బాగుంటుంది. ఈ పచ్చడి వరకు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు. ఓకే, ధనియాలతో పాటు నువ్వులు. సో మనకి ట్రెడిషనల్ టేస్ట్ రావాలంటే ఇవి వేసుకోవాలండి. సో ఇందులో ఏంటంటే మనం ఎండుమిర్చి వాడుతున్నాము కారం కోసం, పచ్చిమిర్చి కూడా వాడుతున్నాం కదా. పచ్చిమిర్చి మనం ఆకుకూరలో వేసి మగ్గ పెట్టేద్దాము. ఓకే, పోపులోనేమో ఎండుమిర్చి కొంచెం వేయించుకుంటే బాగా తొందరగా నలుగుతుంది కదా. సరిపోతుంది, మనం పక్కన పెట్టేనా, ఎందుకంటే ఈ వేడికి ఇంకా కొంచెం వేగిపోతుంది కదా. ఓకే, సరే. పెద్ద బాండి పెట్టేస్తున్నాను. సో చుక్కకూరని అంటే టమాటో కూడా మగ్గించాలా? రెండు కలిపి మగ్గించాలి. రెండు కలిపి ఆయిల్ వేస్తున్నారు. కొంచెం ఎక్కువ నూనె పట్టదు, ఎందుకంటే ఆకుకూర కదా. మన గోంగూర మగ్గినట్టుగానే తొందరగానే మగ్గిపోతుంది ఇది. ఈ పచ్చడిని మీరు ఫస్ట్ టైం ఎప్పుడు ట్రై చేశారు? నేనా చేస్తూనే ఉంటానండి, రకరకాల ఎక్స్పెరిమెంట్లు. ఫస్ట్ ఇది ఉల్లిపాయలు వేస్తారు, ఎందుకంటే ఇవి మళ్ళీ నూరేసుకుంటాం కదా మనం. సో ఎండుమిర్చి ఫ్రై అయిన స్మెల్ ఎంత ఘాటుగా వస్తుందో. సో ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనము ఫైనల్ గా టమాటా
టమాటాలు కూడా కొంచెం మగ్గంగానే చుక్కకూర వేసేద్దాం, ఎందుకంటే ఇది పచ్చడి కదా, మనం నూరేటప్పుడు కూడా ఇంకా మెత్తగా అయిపోతుంది. సో మనకు కొంచెం పలుకు పలుకుగా కావాలి అని అనుకుంటే కనుక కొంచెం మెత్తపడితే సరిపోతుంది, అలాగే ఎక్కువ మెత్తపడదు. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాం. ఆకుకూరకి, పచ్చడికి, పోపుకి మొత్తం సరిపడా. ఓకే, పచ్చడికి కావాల్సినంత ఉప్పు ఇక్కడే వేసేస్తాను. నేను పచ్చిమిరపకాయ ముక్కలు, కలర్ఫుల్ గా బాగుంది కదా, గ్రీన్ చూస్తుంటేనే టేస్ట్ అబ్బా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. సో ఇది సరిపోతుంది. చుక్కకూర వేస్తున్నారు. ముందే ఆకుని శుభ్రంగా కడిగేసి మనం కొంచెం కట్ చేసాం కదా, కాడలు కూడా ఉంచారు కదా, కొంచెం ఉంచుకోవచ్చు. ఇది మనకి చూడడానికి బాండి నిండా అనిపిస్తుంది కానీ వేగేటప్పటికి తక్కువ అయిపోతుంది. ఒక్క నిమిషం అవ్వగానే సో ఆకుకూర వేసిన తర్వాత బాగా మగ్గేలాగా కొంచెం అటు ఇటు తిప్పుకుంటే వెంటనే ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది కదా. కూర చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది, అంటే ఇప్పుడు తడింది కాబట్టి డైరెక్ట్ గా నూనెలో వేస్తే ఇంకా ఫాస్ట్ గా మగ్గిపోతుంది. సరిపోతుంది ప్రవీణ, చాలా పోపు నూరుకునే లోపల ఆ వేడికి మగ్గిపోతుంది. మనం పచ్చడి నూరేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనము ఆల్మోస్ట్ అన్ని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ లో అన్నితో పోపు పెట్టాము. తర్వాత పచ్చడికి మొత్తం కావాల్సిన మెటీరియల్ అంతా రెడీ చేసాం, బాగా మగ్గింది ఆకుకూర కూడా. ఈలోపు ఇప్పుడు అన్ని రెడీ అయిపోయింది కాబట్టి రోల్ దగ్గరికి వెళ్ళిపోయి రుబ్బేసేస్తే మన పచ్చడి రెడీ ఈ రోజు. ఓకే, రోల్ దగ్గరికి వచ్చేసాం, రెడీగా ఉంది. నేను కూడా రెడీ రోకల్తో. యా, అసలు మా చట్పట్లో నాకు ఈ రోల్ అంటే ఎంత ఇష్టమో, ఎంత బాగుంటుందో ఈ రోల్ దగ్గర కూర్చుంటే. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారండి. మళ్ళా పాత రుచులు, పాత పచ్చళ్ళు. ముందు ఏంటో నాకు బాగా వంట వచ్చేసి నేను ఏదో రకరకాలు చేస్తున్నాను ఫీలింగ్ వస్తుంది దీని ముందుకు వస్తే. ఇప్పుడంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది. పూర్వకాలం జాయింట్ ఫ్యామిలీస్ కదా, పిల్లల సంఖ్య కూడా పెద్దగానే ఉండేది అప్పట్లో. అసలు ఎంతంత నూరే వాళ్ళు ఇదివరకు వాళ్ళకి అని అనిపిస్తుంది నాకు. అదే మన ఈ కొంచెమే నూరటానికి అవుతుందా అవదా, మిక్సీలో వేస్తే తొందరగా అయిపోయింది ఇంకా ఆలోచిస్తామే. పోపు బాగా వేగితే 2 నిమిషాల్లో నలిగిపోతుంది. మెయిన్ మినపప్పు కొంచెం రంగు తెలియాలి, 2-3 సార్లు వేయించి మనం రుబ్బితే తెలిసిపోతుంది. కరెక్ట్ వేపు అన్నమాట. ఒకదానికొకటి ఎన్ని లింకులో కదా వంటలో మాత్రం. అంతే కదా, ఇది బాగా వేగితే టేస్ట్ వస్తుంది, బాగా వేగితే నలుగుతుంది, ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోద్ది, ఎన్ని ఉన్నాయో. యాంటీడోట్ అనే ఉంటుంది, అంటే ఒక పదార్థానికి మరొక పదార్థం. ఇప్పుడు చూడండి, మనం నువ్వులు ఎప్పుడు వాడినా కూడా బెల్లం వాడాలి, అలాగే పల్లీలు ఎప్పుడు వాడినా కూడా బెల్లం వాడాలి. అంటే డైజెషన్ కూడా మళ్ళీ దాన్ని చేసుకోవాలన్నమాట. ఈ పోపు కూడా మనకి నచ్చినట్టుగానే పలుకు కావాలనుకున్న వాళ్ళు పలుకుతోటి, మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెత్తగా. ఓకే, సరిపోద్దా? సో ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టిన టమోటా చుక్కకూర మిశ్రమాన్ని, ఉల్లిపాయ, ఇంగ్లీష్లో డెలికసీ అని ఒక మాట వాడతారు. ఓకే, సో అంటే ఏంటంటే అది పర్ఫెక్ట్గా అలా ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది అనమాట మనకి. సో ఆ డెలికసీ అనేది మనం యాడ్ చేస్తే ఎక్కువ దంచకూడదు. ఒక్క పచ్చిమిరపకాయ మాత్రం నలిగేలాగా చూసుకుంటే దానికి కొంచెం కారం వచ్చేస్తుంది చట్నీలోకి. మిగతా అంతా టమోటా అలా ఉన్నా బాగుంటుంది, ఆకుకూర నలిగి నలగకుండా బాగుంటుంది. ప్లస్ ఉల్లిపాయ కూడా మరీ మెత్తగా కూడా నలగకుండా మనం వేయించాం కాబట్టి పర్లేదు కదా. అంటే ఇందులో నలిగితే ఇప్పుడు చూసారు ఈ ముక్క వచ్చింది. గోంగూర పచ్చట్లో కూడా ఇలా ఉల్లిపాయ ముక్క ఇలా వస్తే బాగుంటుంది. నేను చెప్పా కదా, బ్రెడ్ స్ప్రెడ్ కి చాలా బాగుంటుంది. అవును, నిజంగా బాగుంటుంది, ఎందుకంటే దాని కన్సిస్టెన్సీ అలాగే లేదు. బ్రెడ్ ఇష్టపడిన వాడు చపాతీకి కూడా రాసుకోవచ్చు. నిమ్మకాయ వేస్తారా? కొంచెం వేస్తే చాలు, ఎందుకంటే మనకి పులుపు కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. అవును. సో కాకపోతే ఇది
టేస్ట్ యాడ్ అవుతుందని కొంచెం వేయడం అంతే. ఆ ఫ్లేవర్ కోసం. ముగమలి వస్తుంది సూపర్ అసలు. తీసేయచ్చు కదా. మీకు గ్రైండ్ చేస్తే మళ్ళీ మీకు ఫ్లేవర్ అది అంత తెలియదండి. ప్లస్ ఇవన్నీ మెత్తగా నలిగిపోయి ఏదో ఆకుకూర పాలకూర పేస్ట్ లాగా అట్లా అయిపోద్ది. పచ్చడిలాగా ఎక్కడ ఉంటుంది? ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూడా ఒక 2 రోజులు దాకా ఉంటుంది. రెడీ, చుక్కకూర పచ్చడి రెడీ. రవీణ గారు, చుక్కకూర టమాటో పచ్చడి రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. చూసారు కదా, పచ్చడి చూస్తుంటే నోరుతుంది. మీకు కూడా తినాలని ఉందా? మరి మీరు తయారు చేసేయండి. ఫస్ట్ నేను టేస్ట్ చూసేస్తా. లొట్టలు వేసుకుంటూ తింటారే అంత టేస్ట్గా. అన్నీ సరిపోయినాయి మీరు అన్నట్టు. గోంగూర పచ్చడి లాగా కాకుండా అలా అని మరీ పులుపుగా కాదు, మరీ కారంగా కాదు. ఇంగ్రీడియంట్స్ అన్ని మనం చాలా కరెక్ట్గా వేసాం సుమిత్ర గారు. ఏది ఎక్కువ అవ్వలేదు, ఏది తక్కువ అవ్వలేదు, సరిపడా ఉన్నాయి. మీరు ఆ పోపు నూరిన ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అదేదో తెలియని స్పైసీ ఫ్లేవర్ ఉంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, చట్పట్లో చుక్కకూర టమాటో పచ్చడి ఎలా తయారు చేసామో. టేస్ట్ అద్దరహో. మీరు కూడా తయారు చేసేయండి. మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. చుక్కకూర టమోటా పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నిమ్మకాయ, ధనియాలు, నువ్వులు, నూనె, టమోటా ముక్కలు. చుక్కకూర టమోటా పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని నూనె పోసి వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు వేసి తాలింపు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో పచ్చడికి సరిపడినంత ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, చుక్కకూర వేసి మగ్గేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో ముందుగా మనం వేయించుకున్న పోపును వేసుకొని బాగా దంచుకోవాలి. తర్వాత చుక్కకూర మిశ్రమాన్ని కూడా రోట్లో వేసి రుబ్బుకోవాలి. దానికి కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా రుబ్బుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చుక్కకూర టమోటా పచ్చడి రెడీ. సుమిత్ర గారు, చట్పట్లో ఈరోజు మీరు తయారు చేసిన చుక్కకూర టమోటా పచ్చడి సూపర్. ఇంకా దాని గురించి మాటలు లేవు. పచ్చడి అంటే పచ్చడి, తినేయాల్సిందే. సో ఇంత మంచి పచ్చడి మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ప్రవీణ. చుక్కకూర టమోటా పచ్చడి చట్పట్లో ఎలా తయారు చేసామో చూసారు కదా. ఈ పచ్చడిని మీరందరూ కూడా తయారు చేసి తప్పకుండా టేస్ట్ చేయండి. రేపు చట్పట్లో తిరిగి మరో సరికొత్త పచ్చడితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.